ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. ఈరోజు సిలువలో యేసయ్య పలికిన 4వ మాట ధ్యానించుకుంటుండగా దేవుని సహాయం అడుగుదాము. దేవా స్తోత్రం ప్రభా, సిలువలో మీరు పలికిన 4వ మాట ధ్యానించుకుంటుండగా జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, మా జ్ఞానం అనుగ్రహించండి నైనా. ఏది ఎలా అర్థం చేసుకోవాలో, మేమేం నేర్చుకోవాలో మీరే నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. సిలువపై యేసు పలికిన 4వ మాట 2 చోట్ల రికార్డ్ చేయబడింది. మత్తయి 27:46లో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనకముందు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను అని రాయబడింది. అదే మాట మార్కు 15:34లో ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. మొదటిదేమో హెబ్రీ భాష, రెండవది అరామిక్ భాష అని చెప్తారు. అంటే ఈ కేక తన మాతృభాష అయిన అరామిక్ భాషలో అన్నాడు అని చాలామంది చెప్తారు. అంటే మార్క్స్ వార్తలో చెప్పిన మాట. తండ్రి చేత విడువబడి లోకపాపమును మోస్తూ పాపిగా మారిన ప్రభు కేక ఇది. తండ్రి చేతిని వదిలిపెట్టుట అనేది మహాభయంకరమైన వేదన కలిగించే అంశం. ఏ విధంగా తండ్రి కుమారుని వదిలేశాడు అనేది లేఖనాల్లో వ్రాయబడకపోయినా నిజంగా జరిగింది. త్రిత్వంలో ఒకడైన యేసయ్య ప్రధాన శరీరం నుండి కత్తిరించేసినట్టుగా బాధ అనుభవించాడేమో. మానవులంగా ఈ అంశాన్ని మనం అర్థం చేసుకోలేం. మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమంటే, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు అని 2 కొరింథీ 5:21లో రాయబడి ఉంది. ఒక పాపి పరిశుద్ధులైన దేవునితో సంబంధం కలిగి ఉండలేడు. కాబట్టి మన పాపమంతా ఆయన మీద మోపినప్పుడు ఆయన పాపిగా మారాడు. అది మరి పాపి పరిశుద్ధులైన దేవునితో సంబంధం కలిగి ఉండలేడు కాబట్టి ఆయన చెయ్యి వదిలేశాడు అని చెప్పబడింది. ఇక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను. మత్తయి 27:45 నుంచి కొన్ని వచనాలు 49 వరకు చూస్తాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడు అన్రి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకాల్లో ముంచి రెల్లును తగిలించి ఆయనకు తాగనిచ్చను. తక్కిన వారు ఊరుకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూద్దాము అనేది. ఇది ఒక్కసారి మీరు మీ కళ్ళ ముందుకి ఈ దృశ్యం తీసుకురండి. ప్రభువు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. అయితే ఆ టైంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఆ 3 గంటలు అయిన తర్వాత, ఆ 3 గంటలు చీకటి అయిపోయిన తర్వాత యేసు ప్రభు కేకలు వేస్తూ ఉన్నాడు. ఇది ప్రవచన నెరవేర్పు. ఈ కేక కీర్తన 22:1లో రాయబడింది. ఆయన మానవత్వంలో ఒంటరితనం కనపడతా ఉంది. ఈ కేకలో 3 రకాల వేదనలు కనపడతా ఉన్నాయి మనకు. ఒకటి శరీర వేదన. ఆయన పడిన శ్రమలు, భయంకరమైన దాడులు, గబ్బతా అంటే అక్కడ పిలాతు ఉన్న చోట, ఆ ప్యాలెస్, అక్కడ ఫిజికల్ దాడి. అక్కడంతా కూడా అందరూ కొట్టేవాళ్ళే, సైనికులందరూ కొట్టేవాళ్ళే, కొరడాలతో కొట్టారు, రక్తం వచ్చేటట్టుగా. అంటే ఆ కొరడాలకు చిన్న చిన్న గుండ్లు కూడా కట్టింటారు, ఇనుప గుండ్లు. అంతేకాకుండా చిన్న హుక్స్ లాంటి దానికి వేలాడుతూ ఉంటాయి. దాంతో కొట్టినప్పుడు శరీరం చీలి కండలతో సహా బయటకు వస్తుంది అన్నమాట. అటువంటి భయంకరమైన శ్రమ ఆయన అనుభవించాడు. అటువంటి శారీరక వేదన. తర్వాత మానసిక వేదన, రెండవ రకం. మానసిక వేదన ఏంటి?
గెత్సెమనేలో శిష్యులు వదిలిపెట్టినారు. గెత్సెమనేకి పోయి ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మీరు మేల్కొని ఉండండి అని తన ముగ్గురు శిష్యులు, తన అంతరంగ శిష్యులు యోహాను, యాకోబు, పేతురు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేయాలి. అంటే ఇక్కడ మానవత్వం కనపడతా ఉంది. యేసయ్యకు మానసిక వేదన ఎందుకు అనుభవించాడంటే మరి ఆయనకు తెలుసు, సార్వభౌముడైన ఆయనకు తెలుసు సిలువలో ఆయన తండ్రి చేయి వదిలిపెడతాడని తెలుసు, తను పాపిగా మారుతాడు అని తెలుసు. ఈ గిన్నె నా నుంచి తొలగించుము అని ప్రార్థన చేస్తాడు. ఆ గిన్నెలో ఏముందంటే లోకపాపం ఉంది. లోకపాపం అది తాగాలి, తను తాగకపోతే కుదరదు. నీ చిత్తమైతే తీసేయి, లేకపోతే నీ ఇష్టం అన్నాడు. అది ఎట్లాగో దానికోసమే ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా ఒక మానవుడిలాగా తండ్రితో వేడుకుంటూ ఉన్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని. వెంటనే నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. ఇక్కడ మానసిక వేదన, ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో తన స్నేహితులుగా 3.5 సంవత్సరాలు తనతో పాటు తిరిగిన తన ప్రియ శిష్యులు తనకి అండగా ఉంటారు, మారల్ సపోర్ట్ ఇస్తారు అని అనుకున్నాడు. కానీ వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. వాళ్ళకి సీరియస్నెస్ తెలియలా. ఆయన చెప్పాడు తను చనిపోబోతున్నానని. అయితే వాళ్ళకి సరిగా అర్థం కాల. ఎంత మానసిక వేదన ఆయన అనుభవిస్తున్నాడో వాళ్ళకి అర్థం కాల. ఆ గెత్సెమనే తోటలో ఆయన మానసిక వేదన ఎట్లా వివరించారంటే ఆ చెమట రక్త బిందువులుగా మారిపోయినాయి అంటున్నారు. ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ చీలిపోయాయి, పగిలిపోయినాయి. చర్మం కింద ఉండే ఒక లేయర్లో ఉండే బ్లడ్ వెజల్స్ అంతా చిరిగిపోయి దాంట్లో నుంచి రక్తం బయటకు వచ్చిందనమాట. అంతగా వేదన పొందాడు. అంటే ఇంకా మానవ మాటలు మాట్లాడారంటే బీపీ చాలా ఎక్కువైపోయి చిట్లిపోయింది అనమాట బ్లడ్ వెజల్స్. ఆ విధంగా ఆయన మానసిక వేదన పొందాడు. తర్వాత అది గెత్సెమనేలో. మూడవది గొల్గొతాలో, అది స్పిరిచువల్ దాడి. ఒకవైపు అపవాది శిష్యులందరూ కూడా వచ్చి దాడి చేశారు, తన పైన దాడి చేశారు. తండ్రి తనను వదిలిపెట్టడం అది మహాభయంకరం. మరి అటువంటి దాడి ఆయన మీద జరిగినప్పుడు ఆయనకు ఎవ్వరూ సపోర్ట్ లేరు. తను ఒంటరివాడైపోయాడు. ఒక మానవుడు ఒంటరివాడైనప్పుడు ఎలాగ బాధపడతాడో అటువంటి బాధ. దేవుడు యేసు చేయి వదులుకుంటే మన చేయి పట్టుకునే అవకాశం లేదు, మనకు రక్షణ వచ్చేది కాదు. కాబట్టి తన తండ్రితో సమాధానపరచడానికి గాను తాను ఎన్ని వేదనలు అనుభవించాడో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఒక మానవుడిగా దేవా దేవా నన్ను ఎందుకు చేయి వదిలిపెట్టావు అని ఏడుస్తున్నాడు అనమాట. అంటే భయంకరమైన కేక పెడుతూ ఉన్నాడు. ఆయన భరించలేకున్నాడు. ఒక శరీరం నుంచి ఒక భాగం విడిపోతే ఎంత బాధ అనుభవిస్తాడో అంతకంటే ఇంకా ఎక్కువ బాధ. తన సృష్టి ఆరంభం నుంచి ఇటర్నిటీ పాస్ట్ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు త్రిత్వమై ఉన్న ఏకదేవుడు. మరి ఆ ఏకత్వం నుంచి బయటపడితే ఎంత బాధనో ఒకసారి ఆలోచించండి. మరి అటువంటి బాధ నీ కోసం నా కోసం ఆయన పడ్డాడు. ఈ చీకటి అనేది 3 గంటలు, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెనని రాయబడింది కదా. ఏంటి ఆ చీకటి? యాక్చువల్గా మామూలుగా అయితే పస్కా పండుగ ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు వస్తుంది. మరి ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా మధ్యాహ్నం వేళ 12 నుంచి 3 వరకు. ఇది కాస్మిక్ చీకటి, అంటే యూనివర్సల్, మొత్తం ప్రపంచమంతా చీకటిమయమైపోయింది. దేవుడు తన ప్రియ కుమారునిపై తీర్పు తీరుస్తున్నప్పుడు ఏ మానవుని కంటా పడకూడదని ఈ చీకటి కల్పించాడు. ఒకవైపు ఆయన నరకం అనుభవిస్తున్నాడు. మనం పాపముల కోసం వచ్చే శిక్ష అంతా ఆయన మీదకి వచ్చింది. మరి అటువంటి సమయంలో ఆయన ఎంత బాధ అనుభవిస్తున్నాడు. ఆ బాధ ఎవరు చూడకూడదు. తన ప్రియ కుమారుని పంపించాడు, కానీ తండ్రి అయిన దేవుడే చూడలేకపోతున్నాడు. సృష్టి యావత్తు ఒక పెద్ద నల్ల దుప్పటి కప్పేసినట్టుగా కప్పేశాడు, ఎవరు చూడకూడదు అని. అదే సమయంలో అపవాది వాళ్ళ బంట్లందరూ కూడా, సేవకులందరూ కూడా ఆయన మీద అటాక్ చేస్తూ ఉన్నారు. అది
ఇది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు అక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళేమో ఆయన మడం మీద కొడతారు, ఆయనేమో వాళ్ళ తల చితక్ కొడతాడు, అపవాది తల చితక్ కొడతాడని తండ్రి అయిన దేవుడిచ్చిన వాగ్దానం అది. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పు సిలువలో జరుగుతూ ఉంది. అప్పుడే మనకు రక్షణ వస్తుంది. ఆ చీకటి బైబిల్లో కొన్నిసార్లు 3 సార్లు ఇట్లాంటి చీకటి కనపడుతుంది. ఫస్ట్ది నిర్గమకాండం 10వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకు 3 రోజుల కట్టిక చీకటి తర్వాత ఐగుప్తు దేశం వాళ్ళకి తీర్పు వస్తుంది. అంటే దేవుడు మోషేని పంపించినప్పుడు మోషే బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆ ఫరో ఒప్పుకోనప్పుడు చివరి అద్భుతము చీకటి. చివరిది కాదు, చివరిది మొదటి కుమారుడు చనిపోవడము. అంతకుముందు అదంతా మొత్తం చీకటి అయిపోయింది. ఇజ్రాయెల్ ప్రజలు ఉండే చోట మాత్రం వెలుగుంది, ఐగుప్తు దేశంలో చీకటి. ఆ చీకటి తర్వాత ఇజ్రాయెల్ మీద తీర్పు వచ్చింది. ఇజ్రాయెల్ రాజ్యం ఏర్పడింది అప్పుడే, అంతకుముందు లేదు వాళ్ళకు సెపరేట్. తర్వాత ఇక్కడ మనం రెండో చీకటి చూస్తున్నాం. ఈ రెండవ చీకటి తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడడానికి ముందు చీకటి. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 8:12లో కూడా ఇటువంటి చీకటి కనపడుతుంది. ఆ తర్వాత దేవుని రాకడ, దేవుని రాజ్య స్థాపన, మిలీనియం, 1000 ఏళ్ల పాలన జరుగుతుంది. ఆ విధంగా ఈ చీకటికి ఒక ప్రత్యేకత ఉంది బైబిల్లో చీకటి తీర్పుకు గుర్తు. మరి మొదటి తీర్పు తర్వాత ఐగుప్తు వాళ్ళకు విడుదలొచ్చి ఇజ్రాయెల్ దేశం, ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదలొచ్చి ఇజ్రాయెల్ దేశం ఫామ్ అయింది. రెండవ చీకటి తర్వాత సంఘం ఏర్పడింది. మూడవ చీకటి తర్వాత 1000 ఏళ్ల పాలన స్థిరపడింది. ఆ విధంగా చీకటి కనపడుతుందన్నమాట. మరి ఆయన ఆ చీకటిలో ఏమేం జరిగింది అనే విషయము 22వ అధ్యాయం 2వ కీర్తన, ఆ కీర్తనలో కంప్లీట్గా డిస్క్రైబ్ చేస్తున్నారు. సిలువ యొద్ద నా దేవా నువ్వు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నావు అని అంటున్నాడు. అంటే ఒక సామాన్య మానవుడిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 11 నుంచి చూస్తే 11 నుంచి 16, 17 వరకు ఆ చివరి వరకు చూడొచ్చు మనం. దీంట్లో సిలువ యొద్ద 7 రకాల మానవ మృగాలు ఉన్నాయి అవి చెప్తూ ఉన్నాడు. వృషభములు, ఎద్దులు నన్ను చుట్టుకొని ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద కొమ్ములు కలిగిన ఎద్దులు, కోడెలు ఎట్లా కుమ్ముతాయో అలా కుమ్ముతున్నారనమాట. తర్వాత బాషాను దేశపు బలమైన వృషభములు, ఎద్దులు. ఈ బాషాను దేశపు ఇవి చాలా పెద్దగా ఎత్తుగా ఉంటాయి. అవి కూడా ఆయనను పొడుస్తూ ఉన్నాయి. ఆయనను మామూలుగా ఎద్దు తన యజమానికి సేవలు చేస్తాయి. ఎద్దును ఎందుకు ఇక్కడ పెట్టారంటే, ఎద్దు మామూలుగా యజమానికి సేవ చేస్తాయి, కానీ ఈ మత పెద్దలు సిలువ వేస్తూ ఉన్నాయి. మత పెద్దల్ని ఎద్దులకి, వృషభాలకి పోల్చారనమాట. మత పెద్దలు, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆయనను కుమ్మేస్తూ ఉన్నారు, సిలువ వేస్తూ ఉన్నారు. తర్వాత సింహం వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నాయి, హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె అయింది, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. తడి లేకున్నప్పుడు నోట్లో కరిసిపోతుంది. మీకు ఎప్పుడన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో, కానీ ఒకసారి నేను పరిచర్యకు చాలా దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు బాగా ఎండలు ఉన్నాయి. అప్పుడు నేను అటువంటి అనుభవం పొందాను. సడన్గా నోరంతా ఎండిపోయింది, అంత పెదవులు అంతా ఎండిపోయి నాలుక దౌడకు అంటుకుపోయింది. అప్పుడు వెంటనే దగ్గరుండే వాళ్ళు నీళ్ళు అందించినప్పుడు, నీళ్ళు తాగినప్పుడు బాగా అయిపోయింది. అలాగా ఆయనకు నీళ్ళు అందించే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. దౌడలు అతుక్కుపోయి ఉన్నాయి. నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నారు.
కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. ఇక్కడ కూడా మత నాయకుల్ని, అబద్ధ బోధకుల్ని కుక్కలతో పోలుస్తూ ఉన్నారు. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరంగా ఉండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పించుము. సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము. సింహంకు యూదులకు పోలుస్తున్నారు. గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించుము. రోమ సైనికులు గురుపోతులు అంటే. ఈ విధంగా ఇక్కడ కీర్తనకారుడు ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నాడు. ఇంత భయంకరమైన శ్రమలు అనుభవించాడు ఆయన. బిగ్గరగా కేక వేశాడు. 3 గంటల సేపు శ్రమ పడినా కూడా ఆయనకు శక్తి ఎలా వచ్చింది అంటే, ఆయనను కష్టపెట్టే వాళ్ళు ఎవరు ఆయన మీద దాడి చేయలేరు. ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి కేకలు వేశాడు. నా దేవా, నా దేవా, ఎందుకు నన్ను చెయ్యి వదిలిపెట్టినావని అన్నాడు. కానీ ఆయనలో ఉన్న శక్తి ఎక్కడ పోతుంది? దైవశక్తి ఉంది కదా. మానవ శక్తి అయితే కంప్లీట్గా హరించుకుపోయింది. కానీ ఆయన గట్టిగా కేక వేశాడు. అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఏలియా వస్తాడు అని అనుకున్నారంట. పరిగెత్తిపోయి స్పాంజు తీసుకొని చెరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు తాగనిచ్చను. ఇది చేదు పానీయం అన్నమాట. స్పాంజు తీసుకొని చిరకాల్లో అంటే సిలువలో చనిపోయే వాళ్ళకి భయంకరమైన వేదన అనుభవిస్తుంటారు కాబట్టి ఆ నొప్పి తగ్గించడానికి ఈ చేదు పానీయం ఇస్తారు. అదే అక్కడ అలవాటు. మరి అయితే యేసుప్రభు సంపూర్ణంగా బాధపడాలని, వాలంటరీగా అన్ని పాపాలు తీసివేయాలని అనుకున్నాడు కాబట్టి కంప్లీట్గా ఆయన చివరి నిమిషం వరకు బాధపడాలి కాబట్టి వాళ్ళు ఇచ్చిన చిరక తీసుకోలేదన్నమాట. అప్పుడు వాళ్ళు ఏలియా వచ్చి రక్షిస్తారేమో చూస్తాము అని అన్నారనమాట. తర్వాత మళ్ళీ ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను అని రాయబడింది. ఈ విధంగా యేసుప్రభు ఒక మానవుడిగా సంపూర్ణ మానవత్వం చూపిస్తున్నాడు ఇక్కడ. ఆయన ఏ పాపం లేనివాడు మన కోసం పాపి అయిపోయినాడు. ఈ కేక తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడు చనిపోతుంటే చూడలేక సూర్యుడు దాక్కున్నాడు. మామూలుగా చెప్పాను కదా, పస్కా పండుగ పౌర్ణమిలో వస్తుంది కాబట్టి సూర్యగ్రహణం జరిగే ఆస్కారం కూడా లేదు. అయితే సిలువ దగ్గర 12 నుండి 3 గంటల వరకు చిమ్మ చీకటి ఉంది. ఆ చీకట్లో యేసుప్రభు సమస్త మానవాళి పాపం కొరకు తీర్పు పొందాడు, శిక్ష అనుభవించాడు. మనకు ప్రత్యామ్నాయంగా మారి పూర్తిగా వెల చెల్లించాడు. సిలువ శ్రమ అనుభవించే సమయంలో భయంకరమైన శ్రమ పొందిన ఆయన నోరు విప్పలేదు. అయితే ఈ చీకట్లో తండ్రి తన చేయి విడిచిపెట్టాడన్న బాధ ఆయన భరించలేకపోయాడు. ఇది సిలువ శ్రమలో ఇంకొక సిలువ శ్రమ. క్రూసిఫిక్షన్ విదిన్ క్రూసిఫిక్షన్ అనొచ్చు. రెండింతల శ్రమ. అంటే మామూలుగా శ్రమ పడేది ఒక ఎత్తు అయితే, అందులో ఏ కష్టంలోనైనా తండ్రి మనతో ఉన్నాడు అనే ధైర్యం ఉంటే అంత కష్టం అనిపించదు. మామూలుగా మనకైతే అటువంటి నిశ్చయిత మనకుంది. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏదానికి భయపడిన అవసరంలా, నా దుడ్డుకర నా దండం నీతో ఉంటుందని చెప్పిన యేసయ్య మనకు తోడు ఉన్నాడు కాబట్టి మనకేం ఆ భయం ఉండదు, మనకు ఆ దిగులు ఉండదు. కానీ ఆ పర్టికులర్ ఆ గంటల్లో, ఆ 3 గంటల టైంలో తండ్రి పాపిగా చేయబడిన తన కుమారుని చేయి వదిలేశాడు. ఆయన చేయి వదిలేయకపోతే మనకు తండ్రితో చేయి కలుపుకునే దానికి వీలు కాదు. కాబట్టి అది తప్పనిసరి. ఆ తప్పనిసరి పరిస్థితిలో ఆయన తన తండ్రి చేయి వదిలేశాడు. ఎంత గొప్ప త్యాగం చేశాడో మనం ఈ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది సిలువ శ్రమలో ఇంకొక శ్రమ, రెండింతల శ్రమ. నిత్యత్వంలో నుండి ఎప్పుడూ తండ్రి కుమారులు వేరవ్వలేదు. కానీ మన చేతిని దేవుని చేతితో కలుపుట కొరకై తండ్రి చేతిని వదిలేశాడు. యేసుక్రీస్తు ఇహలోక పరిచర్యలో ప్రతి కార్యము తనకు తానే సంతోషంగా చేశాడు అని మనం గుర్తుంచుకోవాలి. వాలంటరీగా ఎవరు ఆయన ఫోర్స్ చేయాల. యేసుప్రభు మనకు బదులుగా నరకం లాంటి శ్రమ కూడా అనుభవించాడు. ఇప్పుడు కీర్తన 22లో చూసాం కదా, దావీదు ప్రవచనాత్మకంగా ఈ శ్రమల గురించి వివరించాడు. సాతాను శక్తులు విజృంభించి క్రీస్తుపై దాడి చేశాయి.
ఆదికాండంలో దేవుడు చేసిన ప్రమాణము అది నెరవేరింది. మానవుని విమోచనార్థము చేసిన వాగ్దాన నెరవేర్పు అక్కడ నెరవేరింది. ఆ విధంగా యేసుప్రభు పడిన మహాభయంకరమైన బాధలు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఉంటే ఎంత భయంకరంగా ఉన్నాయో ఆలోచించండి. ఇక్కడ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాటలో మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాం? తండ్రి అయిన దేవుడు మన నుంచి ఎప్పుడు వేరైతాడో, మనం ఎప్పుడు పాపం చేసి తండ్రికి దూరం అవుతామో అటువంటి ఆక్రందన మనలో నుంచి రావాలి. అప్పుడే మనం తిరిగి తండ్రి చేయి పట్టుకోగలం. కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడు దావీదు దేవునికి హృదయానుసారుడు ఎందుకయ్యాడంటే, ఎప్పుడు తప్పు చేసినా కూడా పశ్చాత్తాప హృదయంతో తండ్రి దేవా నన్ను క్షమించు, నన్ను కడుగు అని చెప్తూ ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళేవాడు. అందుకనే ఆయనను దేవుడు అంగీకరించేవాడు. పాపం చేసిన వాళ్ళు, క్షమాపణ పొందిన వాళ్ళు ధన్యులు, పాపం ఒప్పుకొని. అది కీర్తనకారుడు తన సొంత అనుభవంతో చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఏ పాపం చేసినా కూడా మన తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రితో సంబంధం కోల్పోయినప్పుడు యేసుప్రభు పడినంత బాధ మనం కూడా పడాలి. అప్పుడే తిరిగి మనల్ని చేర్చుకుంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడా యేసునాయనా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆయన రోదన మా హృదయంలో ఎప్పటికప్పుడు పాపం చేసినప్పుడంతా గుర్తొచ్చేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.